నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ పాఠశాల ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష 7వ రోజుకు చేరుకుంది. పలు విద్యార్థి సంఘాలు పార్టీలకు అతీతంగా ప్రతిపక్ష నేతలు వారికి సాంఘీభావం తెలిపారు. అధికార పార్టీ నాయకులు అధికారులు కుమ్మక్కే కళాశాల మైదానంలో సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయడానికి కుట్ర పన్నుతున్నారని వారు మండిపడ్డారు. మార్కెట్ నిర్మిస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాలకు భవితవ్యం కనుమరుగవుతుందని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాలు కొందరు దాతలు ఇచ్చిన స్థలంలో మార్కెట్ నిర్మిస్తే ఊరుకోమని హెచ్చరించారు. చూస్తున్నారు అంతేగాని మీరు ఈ కబ్జాకు గురి చేస్తున్న ఈ అవినీతి పనులను మీరు వెంటనే చేయాలి. లేకపోతే ఈ విద్యార్థి పరిషత్ మేము రాబో రోజుల్లో మిమ్మల్ని నియోజకవర్గంలో ఏ గ్రామాన అడ్డుకుంటాము, తరిమి కొడతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఎటువంటి కళ్ళు లేని కబోదులా వ్యవహరిస్తున్నారు తప్ప ఈ దేవరకొండలో ఉన్న స్థానిక ప్రభుత్వ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఎమ్మెల్యేలకు సిగ్గుండాలి. కనీసం తను చదువుకున్న కళాశాలను దోపిడీ కబ్జా గురవుతున్నా కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే ఎటువంటి స్పందన లేకుండా దున్నపోతు మీద వర్షం పట్టుగా వివరిస్తున్నారు. బిడ్డ జాగ్రత్త, నిన్ను ఈ దేవరకొండ కాన్స్టిట్యూన్సీలో ఏ గ్రామాన కూడా తిరగనీయం. విద్యార్థులకు న్యాయం చేసేందుకు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈ ఉద్యమాన్ని విరమించబోదు. రాబో రోజుల్లో ఈ ఉద్యమాన్ని భారీ స్థాయికి చేరబట్టి ఈ రాష్ట్ర ఉద్యమంగా మేము తెరలేపి మా విద్యార్థులకు న్యాయం